వెల్కమ్ టు మాస్ టీవీ. ప్రజలకు అందుబాటులో సోలార్ సిస్టమ్ ను ఆర్కే సోలార్ సిస్టమ్ తీసుకురావడం జరిగిందని ఆర్కే సోలార్ సిస్టమ్ ఎండి రాజ్ కుమార్ అభిమన్యు, డీలర్ ఎంఏ వేగ్ శ్రీధర్ పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురం జేఆర్పేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్కే సోలార్ సిస్టమ్స్ కార్యాలయాన్ని ఆర్కే సోలార్ సిస్టమ్స్ ఎండి ఎస్ రాజ్ కుమార్ అభిమన్యు, డీలర్ ఎంఏ వేగ్ శ్రీధర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోలార్ ద్వారా ఉత్పత్తి కరెంటును యూనిట్ ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. ఏమైనా సమస్య వచ్చినట్లయితే 24 గంటల్లో పరిష్కరిస్తామన్నారు. ఈ సమావేశంలో ఆన్సర్, హనీఫ్, వంశీ తదితరులు పాల్గొన్నారు. ఈ ఆర్కే సోలార్ సిస్టమ్ గత 14 సంవత్సరాల నుంచి అందుబాటులో ఉంది. అలాగే తక్కువ సబ్సిడీతో ఈ కరెంట్ కూడా తక్కువ బిల్లు కావడం వల్ల గ్లోబల్ ఎన్విరాన్మెంట్ కూడా మనకి చాలా ఎక్కువ ఎన్విరాన్మెంట్గా ఉంటుంది. కాబట్టి మేము ఈ ఆర్కే సోలార్ సిస్టమ్ తీసుకోవడం జరిగింది. ఇది ఈరోజు ఈ ఆఫీసు జగన్నాథపూర్ జయరామారావుపేటలో ఓపెన్ చేయడం జరిగింది. సో కస్టమర్లు అందరూ కూడా తక్కువ కరెంట్ బిల్తో, జీరో కరెంట్ బిల్తో ఈ ఆర్కే సోలార్ సిస్టమ్ ద్వారా ఈ సోలార్ పవర్ని ఉపయోగించుకొని గ్లోబల్ ఎన్విరాన్మెంట్ని ఎక్కువ ఎన్విరాన్మెంట్గా చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంది కాబట్టి సూర్యాగర్ తరఫున 78,000 తక్కువ కరెంట్ బిల్తో మనం ఈ సోలార్ సిస్టమ్ని ఉపయోగించుకొని మనం అందుబాటులోకి తీసుకురావచ్చు. ఆర్కే సోలార్ సిస్టమ్స్ ఇక్కడ డీలర్గా వేగ్ గారు, శ్రీధర్ గారు డీల్ చేస్తున్నారు. పిఎం సూర్య గారి వల్ల ఏంటంటే లోగడ 1 కిలోవాట్కి 7,000 రూపాయలే సబ్సిడీ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 30,000 ఇస్తున్నారు. అదిగాక బ్యాంకులో లోన్ కావాలంటే 25% మార్జిన్ పెట్టాలి, ఇప్పుడు ఓన్లీ 10%. అది అప్ టు 3 కిలోవాట్ పర్. అంటే మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతున్నమాట. ఇంట్రెస్ట్ కూడా 7%, ఇప్పుడు 50 పైసలు. తక్కువ వడ్డీతో, తక్కువ మార్జిన్తో పిఎం సూర్య గారు సబ్సిడీ ఇస్తున్నదని ప్రతి బ్యాంక్ వాళ్ళకే టార్గెట్స్ ఉన్నాయి. ఏఈలు, డీఈలు వీళ్ళందరికీ టార్గెట్స్ ఉన్నాయి. అందుకని ఇది ప్రతి ఒక్కళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ సిస్టమ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వేగ్ గారు చూసుకుంటారు, శ్రీధర్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఈ ఏదైతే ఉందో ఇక్కడ ఈ ఆఫీస్ వీళ్ళే చూసుకుంటారు, డీలర్స్గా వీళ్ళు. ఓకే.